నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎక్సెల్ ఫ్రీలాన్సింగ్ వీడియో. మనము ఒక పేజీని పీడిఎఫ్ నుండి ఎక్సెల్ గా మార్చినందుకు 600 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో ఒక క్లయింట్ మనకి మీషోలో అతని ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నారు. అతను వచ్చేసి ఏమంటున్నాడు, తన డేటా ఇచ్చినాడు అనమాట. దాన్ని మనము క్లీన్ చేసి అతను అడిగిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇవ్వాలి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం 3K చాలా దగ్గరగా ఉన్నాము. ఆల్రెడీ మనం ఫ్రీలాన్సింగ్ గురించి చాలా వీడియోలు అయితే చేస్తున్నాం. దానికి రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది. అందుకోసమే నేను ఎక్సెల్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు ఇక్కడ కన్వర్ట్ పీడిఎఫ్ టు ఎక్సెల్ అని కొట్టినారు, ఇక్కడ నెంబర్ ఆఫ్ గిగ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. నేను ఆల్రెడీ గిగ్ ఎలా క్రియేట్ చేయాలా, ఫైబర్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని గురించి చేసినాను. కింద ప్లే లిస్ట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ వెళ్ళేసి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక గిగ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, బేసిక్ గానీ ఇతను 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు 10 పేజెస్ ని పీడిఎఫ్ నుండి ఎక్సెల్ గా మార్చడానికి. అండ్ స్టాండర్డ్స్ లో వచ్చేసి 20 పేజెస్ వరకు అయితే చేస్తానంటున్నాడు. 1500 అయితే ఛార్జ్ చేస్తాడంట. ప్రీమియం లో వచ్చేసి 2000 అప్ టు 50 పేజెస్ వరకు అయితే పీడిఎఫ్ నుండి ఎక్సెల్ గా అయితే మారుస్తున్నాడు. ఓకేనా? సో మీరు చూసినారు కదా దీనికి డిమాండ్ ఎలా ఉందో ఫైబర్ లో అని చెప్పేసి. అండ్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కూడా ఒకసారి దీని గురించి రీసెర్చ్ చేయండి. అండ్ నేను చెప్పేది ఏమంటే, మీరు ఎక్సెల్ మీద కొంచెం ఎక్కువ స్కిల్ అయితే గెయిన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఉన్న స్కోప్ ఒకటే చెప్పుకోకుండా దాన్ని ఎలా ఎర్న్ చేసుకోవాలి అని ఒక స్కిల్ కూడా నేర్పిస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే మనం క్లయింట్ రిక్వైర్మెంట్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇతను వచ్చేసి మీషోలో ఆర్జీ ఫ్యాషన్ హబ్ అనేది అయితే రన్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి అతని పీడిఎఫ్ ఫార్మేట్ లో డేటా అంతటి పెట్టాడు అనమాట. అప్పుడు అతనికి ఏమి చేయాలంటే పీడిఎఫ్ ఫైల్ నుండి ఎక్సెల్ లేక్ మార్చిన తర్వాత కేటగిరీ వైజ్ సేల్స్, టోటల్ క్వాంటిటీ అండ్ టోటల్ సేల్స్ అమౌంట్ అయితే చెప్పాలని. ఇప్పుడు అయితే నేను క్లయింట్ డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. అన్నమాట మనకి 12 పేజెస్ ఆఫ్ పీడిఎఫ్ అయితే ఆ డేటా అంతా ఉందన్నమాట. అండ్ మీకు ఒక చెప్తాను, మీరు ఈ డేటాని ఎత్తుకొని పోయేసి తెలివిగా మేము చాట్‌జీపీటీకి ఇస్తామంటే అట్లా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్ డేటా కాబట్టి పర్లేదు. ఇప్పుడు ఒరిజినల్ డేటా అన్నాం అనుకో, ఏమి క్లయింట్స్ అనే వాళ్ళు వాళ్ళ డేటా వాళ్ళ గురించి బయటకి ఇవ్వకూడదని అనుకుంటారు. ఇప్పుడు మీరు ఏఐని యూజ్ చేసినారనుకో, అతని డేటా అంతా కాన్ఫిడెన్షియల్ ఉన్నదంతా బయటపడుతుంది. సో అందుకోసమే మీరు స్కిల్ నేర్చుకోండి. నాకు తెలుసు చాలా మంది ఇట్లా చేయాలని అనుకుంటారు, కానీ వద్దు, మీరు స్కిల్ అయితే నేర్చుకోండి. ఏఐని యూజ్ చేయొద్దండి, దీంట్లో యూజ్ చేయాలి. ఎట్లా దాంట్లో జస్ట్ ఫార్ములాస్ ఒకటే యూజ్ చేయాలి, కానీ మొత్తం డేటాని దాంతో క్లీన్ చేపిద్దండి. మనం ఎక్సెల్ ఎడిటబుల్ ఫార్మేట్ లేక అయితే మార్చాలి. దానికోసము ఇంటర్నెట్ లో చాలా టూల్స్ అయితే ఉన్నాయి. చూసినారు కదా, పీడిఎఫ్ టు ఎక్సెల్ కన్వర్టర్ అని కొట్టినామనుకో వెబ్సైట్స్ అయితే వస్తాయి. సో మీరు ఏదో వెబ్సైట్ తీసుకొని, నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఐ లవ్ పీడిఎఫ్. సో ఎందుకంటే ఇది కొంచెము యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ బెటర్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అండ్ లేకపోతే నేను ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి దీన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అందుకే ఈ డేటా మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం స్కిల్ మీద ఫోకస్ చేద్దాము. అదర్వైజ్ మనము క్లయింట్స్ ని గ్యాదర్ చేసుకొని మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా చేసిన తర్వాత మీకు ఇక్కడ మల్టిపుల్ షీట్స్ అడుగుతారు అనమాట. ఎందుకంటే ఒక పేజ్ ఒక్కొక్క షీట్ లేకి ఇస్తాను అంటుంది. సో మనకు అట్లా కాదు, క్లయింట్ ఏమడిగినాడు అంతటిని కలిపి ఒకే దాంట్లోనే కావాలంటున్నాడు. ఓకే, అందుకోసం మనం ఏం చేయాలంటే కన్వర్ట్ ఎక్సెల్ అని ఉంటుంది, దాని మీద ఫస్ట్ 1 షీట్ మీదే పెట్టుకొని కన్వర్ట్ టు ఎక్సెల్ కొట్టండి. సో ఇప్పుడైతే మనం కన్వర్ట్ అయితే చేసేసింది ఎడిటబుల్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ లేకి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఓపెన్ చేసుకోండి ఫైల్. సో మనం ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అంతా ఆల్మోస్ట్ 551 రోస్ అయితే ఉన్నాయన్నమాట ఈ డేటా మొత్తము. ఓకే, ఎంతన్నా రోస్ ఉండుకోండి, ట్రిక్స్ తో ఇదంతటిని జస్ట్ ఒక 2 minutes లో అయితే ఎడిట్ చేసేయచ్చు, క్లీన్ చేసేయచ్చు. మనం ఇట్లా డేటా తీసుకెళ్ళిన తర్వాత మీరు నేను చెప్పినానని చెప్పేసి ఎట్లా అంటే అట్లా దాని మీద పర్ఫామ్ చేయకుండా ఫస్ట్ తెలుసుకోండి, అంటే ఏమేమి ప్రొవైడ్ చేసినారు, ఎక్కడెక్కడ ఈ డేటాను మనం పీడిఎఫ్ నుండి ఎక్సెల్ లోకి మార్చిన తర్వాత ఎడిషన్లు మారినాయని అయితే చూడండి. అంతటిని ఒకసారి ఎగ్జామిన్ చేస్తాను. మనకి ఇక్కడ ఆర్డర్ ఐడి ఇచ్చినాడు, ఆర్డర్ ఐడి కింద ఇవన్నీ వస్తాయి. సో ఆర్డర్ డేట్ కింద ఇవి ఏంటో ఇచ్చినారు అనమాట. సో దీన్ని మనము షార్ట్ డేట్ కింద తీసుకొని నీట్ గా చేసుకోవచ్చు. అండ్ ఎస్కేయు ఇచ్చినాడు అండ్ ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ, క్వాంటిటీ, సెల్లింగ్ ప్రైస్, కస్టమర్ సిటీ, స్టేట్, ఆర్డర్ స్టేటస్. సో ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డేటా మొత్తాన్ని ఇట్లా సపరేట్ కాకుండా ఏ అనే దాంట్లోనే మొత్తం అంతా ఉందన్నమాట. సో ఇట్లుంటే మనకి డేటా ఎట్లా క్లీన్ చేయలేం కదా. సో అందుకోసమే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డేటాలోకి వెళ్ళేసి టెక్స్ట్ టు కాలం అని కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ విడ్త్ అని ఉంటుంది, ఇక్కడ డీలిమిటెడ్ లో పెట్టుకొని
సో మనకి అప్పుడే కనిపిస్తాయి అనమాట ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ కొట్టండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈచ్ రో అంటే ఈచ్ కాలంని సపరేట్ గా చేయాలి. ఓకే, మీరు బాగా గమనించాలంటే ఈ డేటాలో ప్రతి ఆర్డర్ ఐడి అని చెప్పేసి ఒక నిలువు గీత ఉంది, అండ్ ఆర్డర్ డేట్ అని చెప్పేసి నిలువు గీత ఉంది. ప్రతి దానికి అట్లా ఉంది. అంటే మనం ఇక్కడ సెమీ కాలంతో చేసి ఇక్కడ డేటా అనేది కనిపిస్తుంది ఎట్లా మనకి డివైడ్ అవుతుంది అని. అండ్ ఇక్కడ కామానా కాదు, సో ఇవేంటివి కాదు కదా. స్పేసెస్ వేసి ఇట్లా డేటా వస్తుందంట, సో అది కూడా కాదు. ఇక్కడ అదర్స్ అని ఉండదా, అదర్స్ మీద క్లిక్ చేసి కీబోర్డ్ లో ఆ సింబల్ ఉంటుంది. ఓకే, షిఫ్ట్ పట్టుకొని కొట్టండి. సో ఓకే, చూసినారు కదా, ఇట్లా సింబలే కొట్టింటే ఇట్లా డేటా అనేది ఇట్లా వస్తుంది అనమాట. నెక్స్ట్ కొట్టండి. చూసినారు కదా. సో దీన్ని ఇట్లా నీట్ గా సెట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఏదో మిస్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆర్డర్ డేట్ అయితే మిస్ అయింది. సో దాన్ని నేను పేస్ట్ చేస్తున్నాను తీసుకొని వచ్చేసి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇట్లా అంతా మొత్తం రోస్ అన్నింటినీ కొంచెం ఇట్లా పెద్దగా పెట్టుకోండి. అప్పుడే మనకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట ఇట్లా చేయాలని. ఏం చేస్తారంటే ఏదో ఒక సెల్ మీద ఫోకస్ చేసి కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు కంట్రోల్ టీ కొట్టినారనుకో టేబుల్ లేక మారుతుంది. ఓకే కొట్టండి. సో ఓకేనా, మీకు కావాల్సిన కలర్ని అయితే ఇక్కడ సెట్ చేసుకోండి. అంటే ఇట్లా చేయడం వల్ల ఏమంటే డేటా క్లీనింగ్ అనేది క్లయింట్ కి ఎక్కువ ఇంప్రెసివ్ గా ఉంటుంది. అప్పుడు మనకి ఎక్కువ మనీ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ టిప్ లాగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్ డేట్ ఉండదా, ఇది వచ్చేసి ఇదేదో నెంబర్స్ ఉన్నాయి. ఈ సెల్ మీద బి అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ జనరల్ లోకి వచ్చేసి ఇక్కడ ఏమి షార్ట్ డేట్ అని లేదా దాన్ని అయితే సెట్ చేసుకోండి. అప్పుడు మనకి డేట్ ఫార్మేట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఏమన్నా ఎడిట్స్ ఉంటేనా అవి కొంచెం మాడిఫికేషన్ అయితే చేసుకోండి. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ క్వాంటిటీ ఎఫ్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ జనరల్ లోకి వెళ్ళేసి ఇక్కడ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెల్లింగ్ ప్రైస్ కూడా అంతే, జనరల్ అన్నా లేకపోతే నెంబర్స్ అయినా కానీ సెట్ చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు అయితే కొంచెం వరకు డేటా అనేది క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము సో ఫస్ట్ వచ్చేసి మనం ప్రోడక్ట్ వైజ్ సేల్ చూద్దాము. అండ్ ఇక్కడ మీరు గమనించినారంటే ఇక్కడ ఏమి సెల్లింగ్ ప్రైస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంత క్వాంటిటీ సేల్ అయింది అనేది అయితే ఉంది, కానీ దీనికి ప్రోడక్ట్ వైజ్ ఎంత సేల్ వచ్చిందో లేదో. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే సేల్ అని తీసుకుంటున్నాను. సేల్స్ అని తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ టు G2 ఇంటూ ఇదే సింబల్. అండ్ ఏమి ఇక్కడ క్వాంటిటీలో ఉన్నటువంటి దాంతో మల్టిప్లై చేసినాం అనుకో అటన్ పూర్తి అంట. అది వచ్చేసి 799 ఉంది. ఎన్ని సేల్ అయినాయి, ఒకటి సేల్ అయింది. అట్లా ప్రతిసారి మాన్యువల్ గా చేయలేం కదా, సో అందుకోసమే అనమాట. ఇప్పుడు వచ్చేసి F2 అని చేసినామంటే చూసినారు కదా. సో ఓకే, ఇప్పుడు మనం అయితే ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అయితే చేసినాము. ఇప్పుడు కేటగిరీ వైజ్ సేల్స్ అయితే కావాలన్నమాట. అందుకోసం ఏం చేస్తారంటే ఏదో ఒక సెల్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఏ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్సెట్ లేదా ఫోర్త్ ఆప్షన్ ఇన్సెట్ మీద వచ్చి పివట్ టేబుల్ అండి, దాని మీద క్లిక్ చేసి ఫ్రమ్ టేబుల్ బై రేంజ్ అని చూడండి. సో దాన్ని అయితే కొట్టండి. అండ్ ఇక్కడ న్యూ వర్క్ షీట్ మీద క్లిక్ చేసుకొని ఓకే కొట్టండి. సో మనకి సపరేట్ టేబుల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏమి కేటగిరీ వైజ్ కావాలన్నమాట. అందుకోసం ఇక్కడ కేటగిరీ ఉండదా, దీన్ని ఓకే సో కేటగిరీని వచ్చేసి మనము రోలో పెట్టుకోండి. అర్థమవుతుంది కదా, కేటగిరీని రోలో పెట్టుకోండి. ప్రోడక్ట్ నేమ్ ఉండదా, సో దాన్ని కూడా నేను ఇక్కడ కేటగిరీ కింద అయితే పెడతాను రోలో. ఓకే, ఇక్కడైతే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అనేది వాల్యూస్ అనే దాంట్లో కాలమ్స్ కాడ వాల్యూస్ ఉండదా, దాని మీద అయితే పెట్టండి. ఇప్పుడు వచ్చేసి డ్రెస్సెస్ అనేవి టోటల్ గా 119 ఉన్నాయి. అండ్ క్యాజువల్ మ్యాక్సీ డ్రెస్సెస్ అనేవి 56 ఉన్నాయి. సో అలా అనమాట. దాన్ని టోటల్ క్వాంటిటీ అంటే ఈ పర్టికులర్ డ్రెస్సెస్ కి ఎంత క్వాంటిటీ ఉంది, ఎక్కడి నుంచి తీసుకుంది, అది ఇందులో నుంచి తీసుకుంది. ఇందులో నువ్వు మామూలుగా కౌంట్ చేయాలంటే కౌంట్ చేయలేవు. అందుకోసం మనం పివట్ టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంది ఎక్సెల్ లోనే, చాలా బెస్ట్ ఆప్షన్. ఇట్లా చిన్నటివి చేయడానికి, చిన్నవైనా కానీ ఎక్కువ టైం ని సేవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కేటగిరీ వైజ్ సేల్స్ కావాలి కదా, సో అందుకోసమే మనం ఇంతకుముందు ఏం చేసినాం, సేల్స్ తీసుకున్నాం కదా, సేల్ తీసుకొని వచ్చి సమ్ ఆఫ్ క్వాంటిటీ కాడ పెట్టండి. ఇది ఆటోమేటిక్ గా ఇదంతటికి సమ్ చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒకసారి మనము క్లయింట్ రిక్వైర్మెంట్ చూద్దాం. అతను అడిగినట్టు కేటగిరీ వైజ్ సేల్స్ అయిపోయినాయి, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అయిపోయినాయి. ఓకే, ఇది అనమాట. సో ఈ విధంగా అయితే చేయాలి. అండ్ టేబుల్ వచ్చేసి మనం ఆల్రెడీ డేటా అనేది క్లీన్ చేసినాం, పీడిఎఫ్ నుండి ఎక్సెల్ మార్చుకొని. నెక్స్ట్ వచ్చేసి దాన్ని పివోట్ టేబుల్ గా తీసుకొని కేటగిరీ వైజ్ సేల్స్ ఎంత అయినాయి అని అయితే చెప్పినాము. సో మీరు వచ్చేసి నేను ఈ డేటాని ఎగ్జాక్ట్ డేటాని మీకు ప్రొవైడ్ చేస్తాను.
మీరు దాన్ని అంతా ప్రాక్టీస్ చేసుకొని స్కిల్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక చిన్న టాస్క్ ఇక్కడ హోంవర్క్ అని ఉండేదా, ఆ హోంవర్క్ మీద అయితే ఈ ఇలా నేను అడిగిన క్వశ్చన్ అయితే మీరు ఖచ్చితంగా అంటే మీరు ప్రాక్టీస్ చేసి నేను చేసిన దాంతో పాటి నేను ఇచ్చిన హోంవర్క్ మీరు చేసి కామెంట్ సెక్షన్ లో దీని ఆన్సర్ పెట్టండి. నేను ఖచ్చితంగా అంటే చెక్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవరీ కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. మీరు ప్రీవియస్ గా కూడా చెక్ చేసుకోండి. నేను రిప్లై లేని కామెంట్ అంటూ లేదు. ఇది వాళ్ళ వీడియో. ఎవరైనా కొత్త కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.